అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మనం వాస్తులో ఈరోజు వర్గుల ప్రకారం అంటే మన పేరు బలం మీద ఏ ఆయం సెట్ అవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందామండి. వర్గులు ఆయములు 8 రకాల ఆయాలని చెప్పుకున్నాం కదా. ఇది తూర్పు అనుకోండి, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. అయితే ఆ వర్గు అంటే ధ్వజాయము ఆయాలు 8 ఆయాలని చెప్పుకున్నాం కదా. ధ్వజాయం తూర్పు వైపు ధ్వజాయము, ధూమ్రాయము, సింహాయము, శ్వానాయము, వృషభాయము, కరాయము, గజాయము, కాకాయము. అయితే వర్గుల ప్రకారం మన పేరు బలం మీద ఏ ఆయం సెట్ అవుతుంది, ఏ ఆయాము మనకి శత్రుస్థానం అవుతుంది తెలుసుకుందాం. మనం క్రిందటి వీడియోలో కూడా చెప్పుకున్నాం. స్వస్థానాత్ పంచమ స్థానే వైరత్వంచ మహద్భవేత్ అన్నారు. అంటే ప్రతి ఆయమునకు 5వ స్థానము శత్రుస్థానం అవుతుంది. అంటే శత్రుస్థానం ఆయం మన పేరు బలం మీద మనకు సెట్ అవ్వదండి, దాన్ని వదిలేసేయాలి. అట్లాగే ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ధ్వజాయం అనుకున్నాం. ధ్వజాయానికి ఆ వర్గు అంటే ఆ ఈ ఊరూరు అట్లా ఈ వర్గులు. అట్లానే నెక్స్ట్ ధూమ్రాయానికి కా వర్గు అంటే క ఖ గ గ జ్ఞ. తర్వాత చా వర్గు చ చ జ జ ఇని. తర్వాత టా వర్గుకి టా టా డా డా నా. అలాగే నెక్స్ట్ తా వర్గు వృషభాయానికి తా వర్గుకి తా థ ద ద నా. అలాగే నెక్స్ట్ కరాయానికి పా వర్గు అంటే ప ఫ బ బ మ. నెక్స్ట్ గజాయానికి యా వర్గు అంటే యా రా లా వా అట్లా. తర్వాత కాకాయానికి షా వర్గు స స ష అట్లా. అంటే మన పేరులో మొదటి అక్షరం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గజాయాన్ని తీసుకుందాం అనుకోండి. గజాయాన్ని తీసుకుంటే యా రా లా వా అనుకున్నాం కదా. అంటే మన పేరులో మొదటి అక్షరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా రాము అనుకోండి పేరు. అంటే రాము అన్న పేరు అతనిది యావర్గు అవుతుంది. యావర్గు ఇక్కడ ఉంది కదా, యావర్గు అవుతుంది. యావర్గు అంటే అతనికి గజాయము సెట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ప్రతి స్థానానికి 5వ స్థానం శత్రుస్థానం అని చెప్పుకున్నాం కదా. ఇతనికి శత్రుస్థానం ఏమొస్తుంది, ఇది గజాయం. అంటే ఇతని పేరు బలం మీద గజాయం వస్తుందని చెప్పుకున్నాం కదా. ఇది స్వస్థానాత్ అంటే దీని నుంచి 5వ స్థానం 1 2 3 4 5. 5 అంటే ఇతనికి సింహాయము శత్రుస్థానం అవుతుంది. ఈ సింహాయం అనేది ఈ రాము అనే పేరు అతనికి పనికిరాదు. ఈ శత్రుస్థానం ఈ సింహాయం తప్ప మళ్ళీ మిగతా వర్గులన్నీ కూడా ఇతనికి పనికొస్తాయి. మిగతా వర్గులు కూడా పనికొస్తాయి. ఒక్క శత్రుస్థానం అంటే ఒక్క సింహాయం తప్ప మిగతా ఆయములన్నీ కూడా ఈ రాము అనే అతని పేరుకి సరిపోతాయి అన్నమాట. అట్లానే ప్రతిదీ కూడా ఇప్పుడు శత్రుస్థానం అని ఎందుకు అనుకున్నాము, ఇతనిది గజాయం అనుకున్నాం, యావర్గు అనుకున్నాం. యావర్గుకి అధిపతి ఎవరు, గజం అంటే ఏనుగు. అట్లాగే దిక్పాలకుడేమో కుబేరుడు. అయితే ఇతనికి 5వ స్థానం శత్రుస్థానం అని చెప్పుకున్నాం కాబట్టి 1 2 3 4 5. 5 అంటే ఇది చావర్గు అంటే ఆయం సింహాయం. అధిపతి ఎవరు, సింహానికి గజానికి వైరమే కదా. అందుకని 5వ స్థానం శత్రుస్థానం అవుతుంది, వైరం ఉంది కాబట్టి. అలాగే నెక్స్ట్ ధ్వజాయం తీసుకోండి. ధ్వజాయం ఆ వర్గు వాళ్ళకి ధ్వజాయం పనికి వస్తుంది. ధ్వజాయానికి 5వ స్థానం ఏమొస్తుంది, వృషభాయం. 1 2 3 4 5. వృషభాయానికి అధిపతి ఎవరు, సర్పం. అట్లానే ధ్వజాయానికి ఇక్కడ అధిపతి ఎవరు, గరుడ పక్షి. గద్దకి సర్పానికి వైరమే కదా. అట్లా నెక్స్ట్ ఏ ఆయం తీసుకున్నా సరే ఇక్కడ తీసుకోండి, కావర్గు తీసుకోండి. కావర్గు ధూమ్రాయానికి ఇది కావర్గు. అధిపతి ఎవరు, మార్జాలం అంటే పిల్లి. 5వ స్థానం శత్రుస్థానం. 1 2 3 4 ఇది 5వ స్థానం. 5వ స్థానం శత్రుస్థానం. 5వ స్థానం ఏంటి, పావర్గు కరాయానికి అధిపతి ఎవరు, మూషికం అంటే ఎలుక. పిల్లికి ఎలుక్కి వైరమే కదా. అట్లా ఏది చూసుకున్నా కూడా. నెక్స్ట్ శావర్గు చూసుకోండి. శావర్గు అంటే కాకాయము. శావర్గు అధిపతి ఎవరు, శశము అంటే కుందేలు. దీనికి 5వ స్థానం శత్రుస్థానం. 1 2 3 4 5వ స్థానం. 5వ స్థానం టావర్గు అంటే శ్వానాయానికి అధిపతి ఎవరు, శునకం అంటే కుక్కకి కుందేలుకి వైరమే. అందుకని చెప్పి ఇట్లా ఏ ఆయం తీసుకున్నా కూడా 5వ స్థానం అనేది శత్రుస్థానం అవుతుంది అనమాట. అందుకని చెప్పి మన ఇల్లు కట్టుకునేటప్పుడు ఆయం కట్టి ఇల్లు నిర్మించాలి అనుకున్నప్పుడు మన పేరు బలం మీద అంటే మన నామ నక్షత్రానికి
నామనక్షత్రాలు, రాసులు, తిథులు అన్నీ మనకు సెట్ అవుతున్నాయా లేదా? మన పేరు బలానికి ఏ ఆయం సెట్ అవుతుంది? మనకి ఏ ఆయం శత్రుస్థానం అవుతుంది? ఇవన్నీ ఈ అంశాలన్నిటిని గూడా మనం జాగ్రత్తగా పరిశీలించి మనం డెసిషన్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ రోజులలో మనం పదే పదే చెప్పుకుంటున్నాం. మనం ఇల్లు ఒక్కసారే కట్టగలం. పదే పదే మనం ఇల్లు కట్టలేం. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళు సంపాదించింది మొత్తం ఇంటికి ఇన్వెస్ట్ చేస్తే పాపం వాళ్ళు మళ్ళీ సంపాదించి కట్టాలంటే చాలా కష్టం. అందుకని చెప్పేసి మనం ఆయం కట్టి నూతన గృహానికి ఆయం కట్టి ఇల్లు మన శాస్త్ర ప్రకారం నిర్మించుకోవాలి. ఆయం కట్టి నిర్మించుకోవాలి. మన పేరు బలం మీద ఏ ఆయం సెట్ అవుతుంది అన్నీ చూసుకొని నిర్మించాలి అనుకునేవాళ్ళు ఇట్లా అన్ని అంశాలు గూడా పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా ఇల్లు కట్టుకోవాలి. ఇవన్నీ అంటే మనకి శాస్త్రం తెలిసిన వ్యక్తిని పిలిపించుకొని అతని పేరు బలం మీద ఏ ఆయం సెట్ అవుతుంది, ఏమేమి తీసుకోవాలి అయన్నీ గూడా చూసుకొని మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అందుకని చెప్పేసి నూతన గృహం నిర్మించుకునే వాళ్ళు ఈ అంశాలన్నిటిని గూడా జాగ్రత్తగా పరిశీలించి డెసిషన్ తీసుకోవడం చాలా ఉత్తమం. అందుకని ఈ రోజులలో చాలామంది ఇంజినీరింగ్ ప్లాన్ అని వెళ్తా ఉంటారు. ఇంజినీరింగ్ ప్లాన్ ఏం లేదండి. వాళ్ళు ఈ ఆయాలు, ఈ శాస్త్రము ఇవేం ఉండవు. ఉన్న స్థలాన్ని స్థలం ఎంతుంది, దాన్ని ఎలా వినియోగించుకోవాలి, అందులో మనం ఏమేమి సెట్ చేయాలి అంతవరకే. అంతకు మించి వేరేది ఏం ఆలోచించరు. అందుకని శాస్త్ర ప్రకారం ఆయం కట్టి ఇల్లు నిర్మించుకుంటే ఇంట్లో ఉండే వ్యక్తికి మేలు జరుగుతుందని శాస్త్రం కూడా చెప్పిందండి. అందుకని చెప్పి ఈ అంశాలన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఆ వ్యక్తికి మేలు జరుగుతుంది. అది. అందుకని మనం నెక్స్ట్ ఇంకో టాపిక్‌తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.